ప్రేక్షకులకు నమస్కారం అండి. హ్మ్. థైరాయిడ్, థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్ళు ఏ ఆహారం తీసుకోవాలి? ఏ ఆహారం తీసుకుంటే మంచిది? ఏది తీసుకోకపోతే మంచిది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అండి. థైరాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ గ్లాండ్ అనమాట. అదేం చేస్తుందంటే మన శరీరంలో ఉన్న ఫ్లూయిడ్స్‌ని గానీ, మన శరీరం యొక్క నడవడికని అన్నిటిని కూడా కంట్రోల్ చేస్తుంది. నడవడికని అంటే ఏదో మనం ఆ పని చేయండి, ఈ పని చేయండి, అలా చేయండి, ఇలా చేయండి అనే డైరెక్షన్ కాదండి ఇక్కడ. అంటే మన శరీరంలో ఉన్న అవయవాలు, ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఫ్లూయిడ్స్ అయ్యి ఎంత రిలీజ్ చేయాలి, ఏ విధంగా వర్క్ చేయాలనేది అది నియంత్రిస్తూ ఉంటుందన్నమాట. అందుకేంటంటే థైరాయిడ్ గ్లాండ్ యొక్క ఇబ్బంది వచ్చినప్పుడు ఇందులో 2 రకాలు ఉంటాయండి. మళ్ళీ హషిమోటో థైరాయిడ్ అంటారు, మామూలు థైరాయిడ్ అంటారు. హషిమోటో అన్నది ఏంటంటే ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ అండి. ఇది గమ్మున కంట్రోల్ అవ్వదు. కానీ ఆయుర్వేదంలో చాలామంది మందులు వాడుతూ ఉంటారు. అనేక రకాల మందులు వాడుతూ ఉంటారు. తినకూడని పదార్థాలు ఏంటంటే క్యాబేజీ, క్యాలీఫ్లవరు, గోధుమ, మైదా అనేది ఎట్టి పరిస్థితుల్లో తినొద్దండి. ఇది తినడం వల్ల ఏమవుతుందంటే, అలాగే అయోడిన్ సాల్ట్ కూడా చాలామంది చెప్తున్నారు. అయోడిన్ సాల్ట్ లోపం ఉన్న వాళ్ళకి పర్వాలేదు, కానీ లోపం లేని వాళ్ళు అది తినడం వల్ల కూడా థైరాయిడ్ వస్తుందని చెప్తున్నారండి. అంచేత ఏ అయితే తీసుకుంటే మనకి థైరాయిడ్ పెరుగుతుందో, దాని యొక్క తీక్ష్ణత అనేది పెరుగుతుందో, అగ్రెసివ్గా ఇబ్బంది పెడుతుందో అటువంటివి మానేయాలండి. ఈ హషిమోటో థైరాయిడ్లో బాగా ఎక్కువైపోయింది అనుకోండి, ఇది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లము, రకరకాల ఫీలింగ్స్ అంటే దేని మీద కాన్ఫిడెన్స్ లేకపోవడం, అన్నిటికి భయపడడం, అలాగే ఎన్నో రకాలైన ఇబ్బందులు, అంటే సూసైడ్ చేసుకుందామని కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. అంటే మన బ్రెయిన్ మీద కంట్రోల్ మనకు లేకుండా చేసేస్తుందండి హషిమోటో థైరాయిడ్ అనేది. శరీరంగా కూడా అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయన్నమాట. ఒకటి కాకుండా అంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి. గుండెదడని, ఆలోచన ఏమో మూడ్ మారిపోవడం, ఆలోచన మారిపోవడం, లేకపోతే ప్రతిదానికి భయపడడం, ఎదుటి వాళ్ళ మీద కోపం వస్తే బాగా అరవటం, ఇలాగ అనేక రకాలైన కారణాలు థైరాయిడ్ వల్ల కూడా వస్తాయండి. ఈ తినవలసిన ఆహార పదార్థాలు ఏంటంటే అన్నిటికంటే మంచిది మీరు పచ్చి కొబ్బరి రోజు ఒక ముక్క తింటే మంచిదండి. అలాగే అరటిపండు కూడా తినొచ్చు, మిగిలినవన్నీ తినొచ్చు. నేను అన్నవి తప్ప మిగిలినవి తింటే మంచిదండి. ఇక్కడ మనం శరీరాన్ని డీటాక్స్ చేసుకోకపోవడం వల్ల కూడా మన శరీరంలో ఈ టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో, విష పదార్థాలు, ఇవన్నీ కూడా అనేక ఆర్గాన్స్లోకి వెళ్ళడం వల్ల ఆ ఆర్గాన్స్ ఇబ్బంది పడతాయి అన్నమాట. ఆ ఆర్గాన్స్ ఇబ్బంది పడి ఏమవుతుందంటే, ఆ ఆర్గాన్ గట్టిపడ్డింది అనుకోండి, అప్పుడు తను చేసి పని తను చేయలేదు. దాన్ని మనం ఏం చేస్తున్నాం, కృత్రిమంగా తీసుకుంటున్నాం. అందుకు మీరు ఎప్పుడూ కూడా ఏం చేయాలంటే, మనం హెల్తీగా ఉండడం, అంటే మంచి ఫుడ్ తీసుకోవడం, వ్యాయామం చేయడం. ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు మనం హమ్మింగ్ అంటామండి. ఇలాగా బార్లంగా మంచం మీద పడుకుని చేతులు ఇలా పెట్టుకుని ఈ విధంగా సెట్స్ కింద చేయాలన్నమాట. ఉదయం మీరు ఎవరైతే కొంచెం ఈ యోగా ఇలాంటి అలవాట్లు ఉన్నాయో, ప్రాణాయామం కానీ ఇటువంటివి చేసిన వాళ్ళు ఉంటారో, ఈ ఓంకారనాదానికి దగ్గరగానే ఉంటుందండి ఈ హమ్మింగ్ కూడాని. ఓంకారనాదం అంటే కొందరికి ఇష్టం లేకపోవచ్చు కాబట్టి హమ్మింగ్ రూపంలో నేను చెప్తున్నాను అనమాట. ఇది మీరు ఈ విధంగా సెట్స్ ఒక 10 చేశారనుకోండి, ఎంత టైం వచ్చింది అంత టైం రెస్ట్ తీసుకోండి, మళ్ళీ 10 చేయండి, మళ్ళీ రెస్ట్, మళ్ళీ 10. ఈ విధంగా చేసి తెల్ల ఆవాల నూనె అది మీరు రోజు పడుకునేటప్పుడు ఈ కంఠం దగ్గర ఇదంతా మసాజ్ చేసుకోండి. ఫింగర్ ఇలా పెట్టి రాసుకుని ఇలాగ పైనుంచి కిందకి, కింద నుంచి మళ్ళీ ఇలా కాసేపు, మరీ ఎక్కువ నొక్కి అక్కర్లేదు, కొద్ది లైట్గానే పావండి. వేడి వస్తే ఆపేయండి. ఎందుకంటే ఆవాల నూనె వేడి కాబట్టి వేడి శరీరాలకి మంట కనుక వస్తే ఇక్కడ డిస్కలర్ అవుతుంది. అది ఎక్కువ వేడి చేస్తే చర్మం ఒక చిన్న లేయర్గా కొట్టడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా పామొద్దు. వాత శరీరాలు అయితే పాముకున్నా పర్వాలేదు. అతివేడి శరీరాలు అయితే కనుక ఇది పామేటప్పుడు ఎక్కువ వేడి వస్తే నాప్కిన్ తోటి తుడిచేసుకుని అప్పుడు అవసరమైతే కడిగేసుకుని పడుకోండి, అది లోపలికి అబ్జర్వ్ అవుతుంది. ఈ విధంగా మీరు తెల్ల ఆవాల యొక్క నూనె రాసుకోవడం వల్ల కూడా అది కరిగి కొంచెం ఈ గట్టిపడిన పదార్థం ఏదైతే ఉందో థైరాయిడ్ గ్లాండ్స్లో అది మళ్ళీ కరిగి ఆ టాక్సిన్స్ అనేవి బయటికి వెళ్ళిపోయి
కొత్త సెల్స్ అక్కడికి మళ్ళీ బ్లడ్ ఫ్లో వెళ్ళి కొత్త సెల్స్ రావడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు థైరాయిడ్ గ్లాండ్ స్లోగా పనిచేయడం మొదలుపెడుతుందండి. అలాగే అనేక రకాల మందులు కూడా వాడుతూ ఉంటారు. థైరాయిడ్ అనేది చిన్నతనం నుంచి వస్తుంది, పెద్దవాళ్ళకి వస్తుంది, ముసలి వాళ్ళకి వస్తుంది. ఇక్కడ మనం తినే ఆహారం అనేది లైఫ్ స్టైలు, అదేవిధంగా వ్యాయామం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 3 పాయింట్లు కనుక మనకి జాగ్రత్తగా ఫాలో అప్ చేసుకుని ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది రాసుకుంటే బాగుంటుంది. ఆవాల నూనె మాకు తెల్లది దొరకలేదండి, మామూలుదే ఉందంటే అది కూడా రాయండి, ఎంతో కొంత పనిచేస్తుంది. కానీ తెల్ల ఆవాల యొక్క నూనె అయితే మటుకి చాలా చక్కగా పనిచేస్తుందండి. ఇలాగా ఏదైతే గట్టిపడిందో దాన్ని కరిగించాలి అంటే ఆ కరిగిపోయి ఎప్పుడైతే ఆ గట్టిపడింది మెత్తబడిందో అక్కడ ఉన్న సెల్స్ బయటికి వెళ్తాయి. డెడ్ సెల్స్ ఉంటే బయటికి వెళ్ళండి, అక్కడికి బ్లడ్ ఫ్లో పెరిగిందనుకోండి, మళ్ళీ కొత్త సెల్స్ పడడం వల్ల ఈ థైరాయిడ్ నుంచి బయటపడడానికి కూడా చక్కని అవకాశం ఉందండి. అలాగే చాలామంది ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. మనకి ఈ అందరికీ తెలుసు ఏంటదంటే ట్యాబ్లెట్లు ఒక ట్రీ ఉంటుందన్నమాట, చెట్టు. దాన్ని కాంచనార అంటాం మనం, కాంచనార వృక్షం. ఆ కాంచనార వృక్షం యొక్క వేరు తాట కానీ చెట్టు తాట కానీ తీసి గుగ్గులు కలిపి కాంచనార గుగ్గులు అనేది ఒకటి తయారు చేస్తారండి. ఈ కాంచనార గుగ్గులు అనేది ఏం చేస్తుందంటే మన శరీరంలో ఉన్న గట్టిపడిన పదార్థాలని అది మెత్తగా చేసి థైరాయిడ్ గ్లాండ్ మీద చాలా చక్కగా పనిచేస్తుందని కాంచనార గుగ్గులు అనేది చాలామంది వాడతారు. గుగ్గులు అనే దానివల్ల కూడా గుగ్గులు కూడా ఏం చేస్తుందంటే మన నరాల్లో ఉన్న బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో, క్లాట్స్ కానీ బ్లాక్లు కానీ, వాటిని కరిగించడానికి గుగ్గులు సహాయం చేస్తుందండి. మన నర్వస్ సిస్టాన్ని స్టిమ్యులేట్ చేస్తుందన్నమాట. కాంచనారలో ఉన్న లక్షణం కూడా అదే. ఈ రెండు కలపడం వల్ల ఏమవుతుందంటే ఈ కాంచనార గుగ్గులు అనే ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల కొంతమందికి థైరాయిడ్ తగ్గడానికి కూడా అవకాశం ఉందండి. ఇలాగా ఈ వీడియోలో చెప్పినట్టుగా మీరు ఈ కాంచనార గుగ్గులు వాడుకుంటా దానికి తెల్ల ఆవాల యొక్క నూనెని మసాజ్ చేసుకుని పడుకుని ఉదయం లేవగానే కడుక్కుంటూ ఉంటే, అలాగే కొబ్బరి ముక్క తినటం, కొంచెం డైలీ పచ్చి కొబ్బరి తినాలండి. పచ్చి కొబ్బరి దొరకదండి, డైలీ ఎక్కడ కొట్టుకుంటాం, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, కొట్టాలి, ఇవన్నీ కష్టం అవుతుంది అనుకుంటే కురిడి ఆయిల్ అంటే కొబ్బరి కురిడితో ఆడిన ఫ్రెష్ పల్చని ఆయిల్ ఉంటుంది. అది పడుకునేటప్పుడు ఏం చేస్తారంటే 1-2 స్పూన్లు మీరు నిమ్మకాయ పిండుకుని కొద్దిగా గోరువెచ్చగా చేసుకుని తాగి పడుకోండి. అప్పుడు మీరు పచ్చి కొబ్బరికాయ తిన్న ఫలితం కూడా వస్తుందన్నమాట. ఈ విధంగా ఆహార విహారాల్లో నియమం పాటిస్తే థైరాయిడ్ అనేది మీకు తగ్గడానికి అవకాశం ఉందండి. నమస్కారం.